ఉభయ కొరియాలు అంటే ఉత్తర కొరియా దక్షిణ కొరియాలో గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులన్నీ కూడా మనందరికీ తెలిసిందే. నిరంతరం అక్కడ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఏదో రకమైనటువంటి చర్యకు పాల్పడుతూ అటు దక్షిణ కొరియాను రెచ్చగొట్టడమే కాకుండా ఇతర ప్రపంచ దేశాలలో కూడా భయాందోళనకు గురించేటువంటి పరిస్థితులను అక్కడ క్రియేట్ చేస్తూ ఉంటారు. సో తాజాగా అలాంటి పరిస్థితే మరలా ఈ యొక్క ఉభయ కొరియాల మధ్య నెలకొంది. క్షిపణి ప్రయోగాలతో ఉత్తర కొరియా కవ్వింపు చర్యలను కొనసాగిస్తూనే ఉంది. సో తాజాగా మరోసారి తూర్పు తీరం దిశగా పలు క్రూజ్ క్షిపణులు ప్రయోగించినట్టుగా దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. ఏది ఉత్తర కొరియా ప్రయోగించినట్టుగా ఇవి తమ దేశంలోనే ప్రధాన సైనిక స్థావరం మీదుగా వెళ్ళినట్టుగా కూడా ఒక ప్రకటనలో వెల్లడించింది. దీనిని యుఎస్ నిఘా విభాగం కూడా ధృవీకరించింది. నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఉత్తర కొరియా కదలికలు గమనించేలా తమ రక్షణ విభాగం అమెరికాతో కలిసి పనిచేస్తోందని సియోల్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ప్యాంగ్ యాంగ్ ఎన్ని క్షిపణులను ప్రయోగించిందనేటువంటి సమాచారాన్ని మాత్రం వెల్లడించలేదు. వారం రోజుల వ్యవధిలో ఇది రెండో కవ్వింపు చర్య. సో గత వారం కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం పుల్వాసాల్ 331 అనేటువంటి ఒక వ్యూహాత్మక క్రూజ్ క్షిపణిని పరీక్షించి దానికి అణ్వాయుధ సామర్థ్యం ఉందని కూడా ప్రకటించింది. సో తమ సరిహద్దులలో అమెరికా దక్షిణ కొరియా గత వారం ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహించడాన్ని ప్యాంగాంగ్ ఖండించింది. వాటికి ప్రతి చర్యలుగా తీవ్రంగా ఉంటాయంటూ కూడా హెచ్చరించినట్టుగా తాజాగా ఆ దేశ మీడియా సంస్థ KCNA కూడా తెలిపింది. సో ఈ ప్రకటన వెలువడినటువంటి కొద్ది నిమిషాలలోనే క్షిపణి ప్రయోగాలు జరిగినట్టుగా వెల్లడించింది. కొంతకాలంగా అమెరికా సహా దాని మిత్ర దేశాలతో ఉత్తర కొరియా ఘర్షణలకు దిగుతుంది. భవిష్యత్తులో ప్యాంగ్యాంగ్ మరిన్ని కవ్వింపు చర్యలకు పాల్పడేటువంటి అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరొక వైపు పొరుగు దేశాలతో కిమ్ యుద్ధానికి సిద్ధమవుతున్నట్లుగా ఎలాంటి సంకేతాలు లేవని అమెరికా దక్షిణ కొరియా చెబుతున్నాయి. రష్యా సహకారంతోనే ఉత్తర కొరియా క్షిపణి సామర్థ్యాన్ని పెంచుకుంటుందని ఆరోపించాయి.